నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. శబరిమలై యాత్రికుల సీజన్తో కొబ్బరి బలోపేతం. కేరళలో జనవరి నెల కోసం శబరిమలై యాత్రికుల ప్రయాణం ప్రారంభమైనందున ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కొబ్బరికి డిమాండ్ వలన వినియోగం పెరగవచ్చు. తద్వారా ఉత్పాదకులు స్వల్పంగా సరుకు విక్రయిస్తున్నందున కొబ్బరి ధరలు 400 నుండి 500 వృద్ధి చెందాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈసారి కొబ్బరి పంట విస్తీర్ణం మెరుగ్గా ఉన్నందున మరియు ఇంతవరకు రైతులు అదేవిధంగా ప్రభుత్వ ఏజెంట్ల వద్ద భారీగా సరుకు నిల్వలు ఉన్నాయి. అయితే రైతులు మద్దతు ధరల కంటే తక్కువ ధరతో సరుకు విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. అందువల్ల కర్ణాటక, తమిళనాడు, కేరళలలోని ఉత్పాదక మార్కెట్లలో ధరలకు బలం చేకూరుతున్నది. కర్ణాటకలోని టిప్టూరులో గత వారం 8 నుండి 10,000 బస్తాల కొబ్బరి రాబడిపై కిరాణా కొబ్బరి 12,600 నుండి 12,800, మీడియం 11,000 నుండి 11,300, బంతి కొబ్బరి 14,000, మెరికో 12,200 నుండి 12,500, అరిసెకేరిలో 700 నుండి 800 బస్తాల రాకపై స్థానికంగా 14,000 నుండి 14,100, మీడియం 13,100 నుండి 13,500 మరియు తమిళనాడులోని కొడుముడి, పెరుందురై, వెల్లకోవిల్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 10 నుండి 12,000 బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు 13,500 నుండి 14,865, మీడియం 11,500 నుండి 12,500 మరియు కేరళలోని కోజికోడ్లో నూనె 24,850, బంతి కొబ్బరి 17,700, మిల్లింగ్ సరుకు 16,400, దిల్పసంద్ 17,200, రాజాపురి 20,500, కాంగేయంలో సాదా కొబ్బరి 13,000, స్పెషల్ 13,600, మెరికో 13,300, కిరాణా రకం 15,700 నుండి 16,300, మిల్లింగ్ రకం 13,600, త్రిచూర్లో 100 కిలోలు 21,500 నుండి 21,800, కొచ్చిలో నూనె 21,100 నుండి 21,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో 3 నుండి 4 వాహనాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,500, మీడియం 9,800 నుండి 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పాలకొల్లులో ప్రతిరోజు 30 నుండి 55 వాహనాల కొబ్బరికాయలు రాబడిపై పెద్ద కాయలు 15,000, మీడియం 13,000, సాధారణ రకం 8,000 నుండి 9,000, పాత సరుకు గుజరాత్ రకం 17,000, మహారాష్ట్ర సరుకు 15,000, మీడియం 10,000 నుండి 11,000 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.